హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ ఎంపీసీ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అండి. ఈ సంవత్సరం మనకి సీట్స్ అనేది భారీగా పెరగబోతున్నాయి. సో మనకి కాలేజెస్ వైజ్గా ఎన్ని పెరగబోతున్నాయి, అలాగే సిఎస్సి సీట్స్ ఎన్ని ఉండబోతున్నాయి డీటెయిల్స్ చెప్తాను. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కౌన్సిలింగ్ గైడెన్స్ గురించి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, పర్సనల్ గైడెన్స్ కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ మెయిన్గా మనకి చూసుకున్నట్లయితే 1,81,000 సీట్స్ అనేది ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. ఈ 1,81,000లో 9,000 సీట్స్ అనేది సపరేట్గా డీమ్డ్ యూనివర్సిటీస్, కేఎల్ కానీ, గీతం కానివ్వండి, అమృత యూనివర్సిటీ కానివ్వండి. సో ఈ యూనివర్సిటీస్లో 9,000 సీట్స్ అనేది వాళ్ళకి అవకాశం ఇచ్చారు పెంచుకోవడానికి. సో వాటికి సపరేట్ అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది, ఈ ఎంసెట్ కౌన్సిలింగ్లో ఇంక్లూడ్ కాదు. రిమైనింగ్ సీట్స్ 1,65,000 సీట్స్లో మనకి 30% సీట్స్ అనేది మేనేజ్మెంట్ కోటాలో ఫిలప్ చేస్తారు. అంటే దాదాపుగా 30,000 to 35,000 సీట్స్ అనేది మేనేజ్మెంట్ కోటాలో ఫిలప్ చేయడం జరుగుతుంది. అందులో మళ్ళీ నాన్ ఎన్ఆర్ఐ కోటా, ఎన్ఆర్ఐ కోటా అని 15% సీట్స్ అయితే ఉంటాయి. సో మనకి 1,60,000లో 30,000 పోగా మనకి 1,30,000 సీట్స్ అనేది కన్వీనర్ కౌన్సిలింగ్లో ఫిలప్ చేయబోతున్నారు. సో ఈ సంవత్సరం కనుక మీరు గమనిస్తే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే దాదాపుగా 30,000 సీట్స్ అనేది ఇంక్రీజ్ అయ్యాయి. సో ప్రైవేట్ కాలేజెస్లలో 30,000 సీట్స్ అనేది పెరిగాయి. పర్ కాలేజీకి చొప్పున యావరేజ్గా 360 సీట్స్ అనేది పెంచుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఇది టాప్ కాలేజెస్లో అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి గవర్నమెంట్ కాలేజెస్లలో కూడా ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 520 సీట్స్ అనేది పెరగడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మనకి ఇచ్చారు. సిఎస్సి సీట్స్ అనేది గవర్నమెంట్ కాలేజ్లో 1,340 సీట్స్ ఉంటే మొత్తంగా సిఎస్సి సీట్స్ అనేది 98,000. సో ఇది సిఎస్సి సీట్స్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఐటీలో 6,000, మెకానికల్లో 8,000, సివిల్లో మెకానికల్లో 8,000 to 9,000, ట్రిపుల్ 10,000, ఈసీఈలో 30,000. సో ఇతర కోర్సెస్లో 2,000. మొత్తంగా మనకి 1,65,000 సీట్స్ ఉన్నాయి. కన్వేయర్ కోటాలో 1,30,000 వరకు సీట్స్ అయితే మీకు ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో 30,000 సీట్స్ పెరిగాయి కాబట్టి స్టూడెంట్స్కి ఎంతో కొంత ఇది గుడ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చు. చాలా వరకు మంచి కాలేజ్లో సీట్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చే అవకాశం అయితే ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది. మీరు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ని బేస్ చేసుకునే మీ యొక్క సీట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వెబ్ ఆప్షన్స్ జాగ్రత్తగా ఇవ్వండి. కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అది పెయిడ్ గైడెన్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్. కాలేజ్ వైజ్గా ఏమేమి సీట్స్ ఉన్నాయని నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.